నమస్తే అండి. నేను ముందు వీడియోలో చెప్పినట్లుగానే మన ఇండియన్ కల్చర్లోని ఎన్నో విషయాలను సైంటిఫిక్గా ప్రూవ్ చేసినవి వివరంగా నేను వీడియో రూపంలో చూపిస్తున్నానండి. ఎన్నో మన ఇండియన్ కల్చర్లోని మహత్యాన్ని తెలుసుకొని విదేశాల వాళ్ళు వాటిపైన రీసెర్చ్ చేసి ప్రూఫ్స్ దొరికాక నమ్మి వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలను సృష్టించుకొని ఎంతో ఆనందంగా ఉంటున్నారండి. కాబట్టి మనం కూడా ఆ ప్రూఫ్స్ ఏవైతే ప్రూవ్ చేస్తారో అవన్నీ తీసుకొని మనము నమ్మి, అంటే మనం అందరం నమ్ముతాం కాదనుకోండి, కొంచెం ఇప్పుడున్న జనరేషన్లో ఏదైనా చెప్పామనుకోండి అది ఎందుకు అన్న క్వశ్చన్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఎదురుగా ప్రూఫ్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా నమ్మకం వస్తుంది, పైగా రెస్పెక్ట్ కూడా వస్తుంది. సో అలాంటి ప్రూఫ్స్ ఉన్న విషయాలను నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇవాళ వాటర్కి ఎంతో శక్తి ఉందని మనకందరికీ తెలుసు. మన దైనందిన జీవితంలో నీరు ఎంతగా ఉపయోగపడుతుందో, కాబట్టి వాటర్కి మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అసలు ఆ రుణం తీర్చలేనిదని చెప్పాలి. పంచభూతాల్లో ఒకటైన నీరు. ఈ నీరుకి మనం పాజిటివ్ వర్డ్స్ వినిపిస్తే పాజిటివ్గా తయారవుతుంది. అదే నెగిటివ్ వర్డ్స్ వినిపించామనుకోండి, నెగిటివ్గానే లోపల ఉన్న వాటరు టర్న్ అవుతుందంట. అది రీసెర్చ్ రూపంలో మసారు ఎమోటో అనే ఒక శాస్త్రవేత్త ఒక బౌల్లోని వాటర్కి మన వేద మంత్రాలను వినిపించి సెర్చ్ చేశారు, అంటే టెస్ట్ చేశారు ల్యాబ్లో. అవి ఎంతో చక్కని మాలిక్యూల్స్గా స్ట్రక్చర్ని ఏర్పరచుకున్నారు. ఒక స్టార్ మార్కుల్లాగా త్రికోణంలో అట్లా. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వాటర్ మాలిక్యూల్స్ షేప్ ఎంత చక్కగా ఉందో. అలానే ఒక బౌల్లో వాటర్ తీసుకొని పిచ్చి పిచ్చి మాటలు, అగ్లీ వర్డ్స్ అన్నీ యూజ్ చేసి ఆ వాటర్లో చెప్పారు. ఆ వాటర్ని తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే ఎలాంటి షేప్ వచ్చిందో చూడండి. గుంటలు గుంటలుగా, చండాలంగా, చూడడానికి చాలా అసహ్యంగా అలాంటి షేపు టెస్ట్ చేసిన వాటర్లో ఉన్న మాలిక్యూల్స్కి ఉంది. ఆ ఫోటో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవి మీరు నెట్లో సెర్చ్ చేసినట్లయితే చాలా చాలా మంచి మంచి షేప్స్ అవన్నీ అసలు చూస్తేనే క్రిస్టల్స్గా మెరుస్తూ ఎంతో బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి నెట్లో సెర్చ్ చేయండి. హిడెన్ సీక్రెట్ ఇన్ ద వాటర్ అని, మెసేజ్ ఫ్రమ్ వాటర్ అండ్ యూనివర్స్ అని ఇలా బుక్స్ కూడా ఉన్నాయి. ఇవి వాటర్ మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్ అని కొడితే వస్తుందండి. ఒకసారి చూడండి మీరు కూడా. అన్ని ఫొటోస్ ఇక్కడ పెట్టకూడదండి వీడియోలో, మళ్ళీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏవో స్ట్రైక్స్ ఉంటాయంట. ఒక పీట తీసుకొని దాని మీద పీట ముగ్గు అంటాం కదండి, దైవ కార్యాల్లో వేస్తారు. ఆ ముగ్గు వేసి దాని మీద రాగి చెంబు నిండా నీళ్లు పెట్టి రాగి చెంబుని పసుపు కుంకాలతో అలంకరించి అందులో పసుపు కుంకుమ ఆ నీళ్ళల్లో వేసి 2 పుష్పాలు పెట్టి ఆ వాటర్కి పావమాన సూక్తం అనేది మన ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉందండి. ఆ సూక్తం నేను యూట్యూబ్లో ఆన్ చేసి పెట్టేస్తాను, అంటే పక్కనైనా పెడతాను. మీకు ఆ పీటలు అవన్నీ దొరకకపోతే న్యూస్ పేపర్ అడుగుని వేసైనా చేసుకోవచ్చండి. ఆ పావమాన సూక్తం మొత్తం అయిపోయే వరకు ఆ వాటర్ని తీసుకెళ్ళి నేను ఈశాన్య మూలన పెట్టుకుంటాను. కొంచెం వాటర్ని ఏమో ఇల్లంతా ఆ ఫ్లవర్తో లైట్గా తీసుకొని చిలకరిస్తానండి, ఇల్లంతా చల్లుతాను. మరియు మొక్కలకు కూడా పోస్తానండి. ఇలా ఓ చోట పెట్టడం వల్ల అందులోని ఎంతో పాజిటివ్ శక్తి కలిగిన వాటర్ మాలిక్యూల్స్లోంచి పాజిటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది. వారంలో ఒకసారి, లేదంటే 15 డేస్కి ఒకసారి, అంటే మంత్లీ ట్వైస్ ఇట్లా కంపల్సరీ చేస్తానండి నేను. అలా మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని ఈ వాటర్ని చిలకరించడం వల్ల అసలు తెలియని ప్రశాంతత వస్తుందండి. అది ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే మనకి తెలుస్తుందండి. ఈ పవమాన సూక్తం అనేది మనకి లేడీస్కి డేట్స్ వచ్చినప్పుడు ఇల్లు శుభ్రం చేయటంలో బాగా ఉపయోగపడుతుందండి. ఆ చుట్టుపక్కల ప్రాంతం కూడా క్లియర్ అవుతుంది, ఏ నెగిటివ్ ఎనర్జీ లేకుండా శుభ్రపడుతుంది అన్నమాట. అందులో ఉన్న వర్డ్స్, ఆ శ్లోకాలు అవన్నీ వాళ్ళు చదివే విధానము, ఆ విధానంలో కూడా ఉంటుందండి. వాళ్ళు ప్రొనౌన్సియేషన్లో ఈ పావమాన సూక్తం చూసుకొని మీరు అలా వినిపించండి.
మనకు సమ్ టైమ్స్ ఇంట్లో ఏదైనా కొంచెం చికాకుగా ఉన్నప్పుడు ఆవు పంచకం తెచ్చి చల్లండి అని చెప్తూ ఉంటారు కదండి. అలానే ఇది ఏంటంటే ఆవు పంచకం మనం వెతికి వెళ్ళి తీసుకొచ్చుకొని ఇవన్నీ చేసే టైంలోపు మనం ఇవి చేసుకోవచ్చు. ఇలానే మన ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎన్నో శ్లోకాలు, ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా ఉన్నాయండి. కానీ వాటిని మనం విస్మరిస్తూ ఉన్నాము. ఏ ప్రాబ్లంకి ఏ సొల్యూషన్, హెల్త్ ప్రాబ్లంకి ఇదిగో పలానాది ఇలా చేసుకోవాలి, అట్లా ప్రతీది ఉంటుందండి. ఆ మాటల్లో, ఆ శ్లోకాల్లో శక్తి ఎలా ఉంటుందనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఆ వాయిస్ వస్తున్నప్పుడు, ఆ ప్రొనౌన్సియేషన్ వస్తున్నప్పుడు ఎలా శక్తి ప్రొడ్యూస్ అవుతుందనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.